గురుభ్యో నమః హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో స్థలాల గురించి, స్థలాలు ఎవరికి పనికొస్తాయి, ఏ నిర్మాణానికి పనికొస్తాయి అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నాము. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ఈశాన్య స్థలము. అంటే ఒక స్థలానికి లేదా గృహానికి సంబంధించి తూర్పు రోడ్డు లేదా ఉత్తరం రోడ్డు, కేవలం తూర్పు రోడ్డు లేదా ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు దానిని ఈశాన్య స్థలము లేదా ఈశాన్య బ్లాక్ అంటారని చెప్పని గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. అచ్చి వచ్చిన స్థలం ఈశాన్య స్థలం. ఎందుకంటే ఈ యొక్క స్థలంలో గనక చిన్న స్థలమైనా సరే, పెద్ద స్థలమైనా సరే, కానీ ఈ రోడ్లు కంటిన్యూషన్ అవ్వాలి. ఇంకొక వీడియోలో రోడ్లు స్థలానికి ఎంతవరకు ఆగి ఉంటే దాని యొక్క ప్రతిఫలము, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం తెలుసుకుందాం తర్వాత వీడియోల్లో. ఎందుకంటే వాస్తుకు సంబంధించి వాస్తు మొత్తాన్ని ఒక వీడియోలో చెప్పడం అనేది ఎవరి తరం కూడా కాదు. చిన్న చిన్న వీడియోల రూపంలోనే మేము చెప్పడం వల్ల మీకు అర్థం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా తర్వాత మేము చేసేటువంటి వీడియోలకు పునాది. కాబట్టి ఈ వీడియోలు అన్నిటిని కూడా మీరు చూడండి. మీకు అవసరమైనటువంటి సమాచారం ఏదైతే మా ఛానల్లో ఉందో, వాస్తుకు సంబంధించి, శాస్త్రానికి సంబంధించి మేము చెప్పామో ఆ సమాచారాన్ని కూడా మీరు తెలుసుకొని తద్వారా వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేసుకొని మీరు మంచిని పొందండి, సక్సెస్ ని పొందండి, మంచి రిజల్ట్స్ ని పొందండి. ఈశాన్య స్థలానికి వస్తే తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉండుట వలన, అంటే మీరు ఉండవలసిన స్థానం తూర్పు, అంటే స్థలానికి తూర్పు పెరిగినా, స్థలానికి ఉత్తరం పెరిగినా ఎంత పెరగొచ్చు? 3 అంగుళాల నుండి 3 అడుగుల వరకు స్థలంలో పెరగొచ్చు. అంటే అంతకన్నా కూడా ఎక్కువ పెరిగితే ఏమవుతుందంటే స్థలం తిరుగుతుంది. కాబట్టి 3 అంగుళాల నుండి 3 అడుగుల వరకు పెరగొచ్చు. పెరగటానికి శాస్త్రం ప్రకారం కూడా ఇబ్బంది లేదు. ఇంకా ఎక్కువ పెరిగినా కూడా ప్రాబ్లం లేదు. కానీ స్థలం తిరగకూడదు. స్థలం తిరగకుండా కూడా దాన్ని కట్టడి చేసుకోవాలి. ఈ స్థలం ఈశాన్య స్థలంలో గనక మీరు అపార్ట్మెంట్ నిర్మాణం చేసినా, గృహ నిర్మాణం చేసినా కూడా ఏ విధంగా చేయాలి? వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయాలి. మీరు వ్యవసాయానికి సంబంధించి అభివృద్ధి చెందాలన్నా, లేదు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించి అభివృద్ధి చెందాలన్నా, లేదు మీ జీవితంలో, మీ కెరియర్లో మీరు సక్సెస్ అవ్వాలన్నా కూడా మీరు ఏ స్థలం కొనాలి అంటే ఈశాన్య స్థలం కొనాలి. అంటే కొన్ని సిటీస్లో కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, స్థలాలు ల్యాండ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, మరి మేము కొనలేము కదా అంటే, నేను అందరికి సంబంధించి అంటే ఈశాన్య స్థలం యొక్క ప్రయోజనం ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే గ్రామాల్లో కానీ, ఏ గ్రామంలో సరే, పట్టణంలో సరే, సిటీలో అయినా సరే, మీకు అవకాశం ఉంటే 3 సెంట్లైనా, 4 సెంట్లైనా, 5 సెంట్లైనా సరే, మీ స్తోమత కొలది, మీ స్తోమతను బట్టి ఈశాన్య స్థలాన్ని కొనండి. మీకు అవకాశం ఉంటే కొనండి, అవకాశం లేకపోతే చేయగలిగినది ఎటువంటిది ఏమీ లేదు. ఇంకొకటి, గృహ నిర్మాణానికి సంబంధించి తూర్పు బ్లాక్, తర్వాత పడమర బ్లాక్, తర్వాత ఉత్తరం బ్లాక్, తర్వాత ఈశాన్యం బ్లాక్, ఈ 4 కూడా గృహ నిర్మాణానికి బ్రహ్మాండంగా కుదురుతాయి, సరిపోతాయి. మిగిలినటువంటి ఆగ్నేయం బ్లాక్, దక్షిణం బ్లాక్, తర్వాత వాయువ్యం బ్లాక్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాపార సంస్థలకు, వ్యాపారాలకు ఎక్కువగా పనికొస్తాయి. మరలా వర్గులను బట్టి సింహద్వార నిర్ణయం జరగాలి. కాబట్టి గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, వ్యాపార నిర్మాణాలకు సంబంధించి కానీ, యజమాని యొక్క నామ అక్షరం ఏదైతే ఉందో దాని ప్రకారం వర్గుని నిర్ణయిస్తాం. కాబట్టి ఆ వర్గు ప్రకారం సింహద్వారం రావాలి. కాబట్టి ఎవరినైనా సరే మీకు తెలియకపోతే తెలిసిన వారినైనా సరే అడిగి మీకు ఏ వర్గు వస్తుంది, మీకు ఏ సింహద్వారం పనికొస్తుంది, మీకు ఏ స్థలం పనికొస్తుంది, మీకు ఏ బ్లాక్ పనికొస్తుంది అనేటువంటి పరిస్థితిని గ్రహించి మీరు వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.